నేను ఈ వర్డ్ మా డీజీపీ గారు సిపి గారు ముందు చెప్పాలి, అంటే చెప్పాలో కూడా నాకు తెలియదు. కానీ చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులే. చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకోవడం ఏంటి? విషయం ఏంటంటే ఒకటండి, నాకు అర్థం కానిది ఏంటంటే తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి, అదొక్కటి చెప్పండి. అది వాళ్ళు గాంజా బ్యాచ్. నిన్న కూడా మా వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డీజీపీ గారు. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి, అసలు తెనాల్లోని నాకే కాదండి, మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక విలేకరులుగా మీకు కూడా. ఒక్కసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గాంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేసుకునేటప్పుడు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులిమేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి? ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటారు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడతారు. అంటే నేనేమంటానంటే కొంత పని మా డిపార్ట్మెంట్ చేసుకుని ఇవ్వాలి. అలాగని ఇప్పుడు అమాయకులను ఎవరిని కూడా మేము పడితే, ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నానండి, ఇదే ఇప్పుడు ఎక్స్ సీఎం ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు, ట్వీట్లో ఏదో పడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటున్నారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజైతే భావ స్వేచ్ఛా ప్రకటన, ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇసురుతూ ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇసిరారంటే భావ స్వేచ్ఛా ప్రకటన అని మాట్లాడారు. అదే పోలీస్ డీజీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్స్సీఎం మాట్లాడిన మాటలే కదా. ఈరోజు ఇప్పుడు అదే వరప్రసాద్ అని, మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోముండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకుడు, ఆ రోజు దళితులు ఎందుకు శిరోముండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలే? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలే? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలే? అంటే పులివెందల నాగమ్మ అనే అమ్మాయిని చాలా బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారే. మరి పులివెందల నియోజకవర్గంలో నాగమ్మ ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళే? ఈరోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి, అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. చట్ట ప్రకారం ఏం చేయాలన్నా పోలీసులకే చెల్లుతుంది. ఏ పోలీస్ అయినా చట్ట ప్రకారమే చేయాలి, చట్ట ప్రకారమే చేస్తారు, చట్ట ప్రకారమే చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. దీనికి మీ అందరి సహకారం కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని మనం చేస్తున్నాం. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మీరు చూశారు కదా సోషల్ మీడియాలో అరికాళ్ళ మీద ఎరగొట్టేశారు పోలీసులు, 2 సిఐలు తెనాలిలో నడి రోడ్డు మీద అన్యాయంగా అక్రమంగా ఎరగొట్టేశారంతే. ఇది ఇన్హ్యూమన్, మానవత్వం కాదు. పోలీసులు ఎరగొట్టడం మొదలైతే ఎవరిని అవుతారండి? ఇంకా ఎవరిని కొడతారు? ఇంకా కనపడ్డా కొడతారు. నేను ఏమంటానంటే ఇవాళ హోంమంత్రి గారు, ఆమె పేరేంటి, వంగలపూడి అనిత గారు, మైక్ ముందే హోంమంత్రి, ఆమె దగ్గర ఏమీ లేదు, అంతా లోకేష్ బాబు గారు చూసుకుంటున్నాడు. ఈ కొట్టూరు సెక్షన్ కూడా అతనే, ఆమెకు తెలియదు అసలు పాపం. ఆమె చెప్తుంది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నాడు, ఏ ముఖం పెట్టుకెళ్తున్నాడు అంటుంది. వాళ్ళు రౌడీలు, వాళ్ళు గంజాయి తాగుతున్నారు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి అంటే ఏంటి ఉద్దేశం? గంజాయి తాగేవాడిని, కేసులు ఉన్నవాడిని ఎరగొట్టేమనే చట్టం అంగీకరిస్తా? కోర్టు ఎందుకు? ఇంకా న్యాయస్థానాలు ఎందుకు? పోలీసులే పోలీస్ స్టేషన్లో పెట్టి ఎరగొట్టేస్తే పోలా? న్యాయస్థానాలు అవసరం లేక వాళ్ళ ఉద్దేశం ప్రకారం, హోంమంత్రి గారి ఉద్దేశం ప్రకారం, పోలీసుల ఉద్దేశం ప్రకారం ఇక న్యాయస్థానాలు అవసరం లేదు. ఎవడైతే దొంగతనం చేస్తాడో,
ఎవడైతే రౌడీజం చేస్తాడో, ఎవడైతే చీటింగ్ చేస్తాడో, ఎవడైతే రైటింగ్లో పాల్గొంటాడో, ఎవడైతే హత్యలు చేస్తాడో వాళ్ళందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం లేదు. ఇక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎరగొట్టి పారేటువంటి ఒక కొత్త చట్టాన్ని ఈ మైక్ ముందు హోంమంత్రి గారు మాట్లాడుతున్నది ఏమని అడుగుతున్నా. నేను ఒకటే మనవి చేస్తున్నా, తెనాలిలో 3 యువకుల్ని కొట్టారు, అతి దారుణంగా కొట్టారు పోలీసు వారు. వాళ్ళు దొంగలు కావచ్చు, నిజంగా మనకు తెలియదు వాస్తవాలు ఏంటో, దొంగలు కావచ్చు, గంజాయి తాగొచ్చు, రౌడీ షీట్ మీరు పెట్టొచ్చు, కానీ కొట్టే హక్కు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో పోలీసులకు లేదు 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 అని చెప్పడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు రేపు తెనాలి వెళ్తున్నాడని మనం చేస్తున్నాం. మీకు చిత్రం, దానిలో ఒక న్యాయవాది ఉన్నాడు. ఆ దెబ్బలు తిన్నవాళ్ళు న్యాయవాది ఉన్నాడండి, చదువుకున్నాడు, BL పాస్ అయినవాడు. ఆ న్యాయవాదిని కూడా కొట్టేశారు పోలీసులు. పోలీసులకు తుపాకీ ఇస్తారు ఎందుకు? కాల్చిపారేమనే? తుపాకీ ఎందుకు ఇస్తారు? కాల్చేమనే? రక్షణ కోసం ఇస్తారు. నా దగ్గర తుపాకీ ఉంది కదా అని కాల్చేస్తే, నా దగ్గర లాఠీ ఉంది కదా అని కొట్టేస్తే, నా దగ్గర లాకప్ ఉంది కదా అని అన్నను పెట్టేస్తే ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇది ధర్మం కాదు, ఒక అరాచకమైన పాలన. మీరి ప్రవర్తిస్తున్నటువంటి పోలీసుల మీద ప్రజా సంఘాలు తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మనం చేస్తున్నాం. ఎన్ని కేసులు అండి, మన మీద కూడా కేసులు పెడుతున్నారు. ఎంత దుర్మార్గం అండి. పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద ఓసారి జైలుకి వెళ్ళాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.